పరాభవనామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదని వైసీపీ నిర్వహించిన ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమంలో సిద్ధాంతి చెప్పారు. సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే పంచాంగ పఠనాల్లో పాల్గొనే సిద్ధాంతులు ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతారన్న అభిప్రాయం ఉంది. అంటే ఆయా పార్టీలను వాటి అధినేతలను పొగుడుతూ పంచాంగ పఠనాలు సాగుతూ ఉంటాయి. ఇందుకు భిన్నంగా వైసీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు సిద్ధాంతి చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి అనుగుణంగా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ 2 పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంతో ఇంతో నష్టం కలిగించేవే. మతపరమైన కుటుంబపరమైన వివాదాలు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాల్లోంచి జగన్మోహన్ రెడ్డిని బయటపడేయడానికై ఆయన మద్దతుదారులు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డిలో మచ్చుకైన కనిపించని గుణాలను ఆయనకు ఆపాదించే దుస్సాహసాలు చేస్తున్నారు. దాతృత్వంలో గాని కుటుంబ విలువలను పాటించడంలో గాని వర్తమాన రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డికి మరొకరు సాటి రారని ప్రచారం చేస్తున్నారు. దాతృత్వంలో కర్ణుడు కూడా జగన్తో సరితూగలేరని చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా నయం, సకల గుణాభిరాముడు ఆ శ్రీరామచంద్రుడు కూడా జగన్ ముందు దిగదుడిపే అని చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే సిద్ధాంతి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి గ్రహస్థితి అనుకూలంగా లేదని భావించేలా ఆయన తల్లి విజయలక్ష్మి తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. తాను సంతకం చేసిన సదరు లేఖ ఒరిజినల్ కాదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ఆమె తన లేఖను నోటరీ చేయించారు. ఇదొక అరుదైన సంఘటన. విజయలక్ష్మి విడుదల చేసిన ఆ లేఖలో ఆస్తుల పంపకం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు తమకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం జరగలేదని, మొత్తం ఆస్తులను జగన్, షర్మిల పిల్లలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర్ రెడ్డి ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఇది వైఎస్ ఆదేశమని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని వైసీపీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కూడా చెబుతుండేవారు. ఆస్తులన్నీ జగన్ పేరిట పెడితే అలా షర్మిలకు అన్యాయం జరగకూడదని రాజశేఖర్ రెడ్డి తనతో అనేవారిని ఆయన చెప్పారు. ముందు లాగే కానివ్వండి, అన్నీ సర్దుకున్నాక జగన్ నుంచి షర్మిలకు గిఫ్ట్గా ఆస్తులను బదిలీ చేయిస్తాను అని తాను రాజశేఖర్ రెడ్డికి నచ్చజెప్పానని కూడా విజయసాయిరెడ్డి చెప్పేవారు. అన్నా చెల్లెళ్ల మధ్య కుదిరిన MOU ప్రకారం అందులో పేర్కొన్న ఆస్తులన్నీ షర్మిలకు చెందాలని, నిజానికి MOUలో షర్మిలకు పంచిన ఆస్తులు తక్కువేనని, బెంగళూరు సమీపంలోని యలహంకలోని భూమి కూడా షర్మిలకే చెందుతుందని విజయలక్ష్మి తేల్చి చెప్పారు. ఆస్తుల పంపకం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు తన మేనల్లుడు మేనకోడలికి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఆస్తుల పంపకం జరగనే లేదు. షర్మిలకిచ్చామని చెప్తున్న ఆస్తులు వంటివి జగన్మోహన్ రెడ్డి పేరిట కూడా ఉన్నాయి. ఇది ఆస్తి పంపకం కాదు. నిజమేమిటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు అని ఆమె అన్నారు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు అని జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులను ఆమె ప్రశ్నించారు. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని రాజశేఖర్ రెడ్డి భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కుటుంబ విలువలు, దాతృత్వంలో జగన్మోహన్ రెడ్డి తనకు తానే సాటైతే ఈ ఆస్తుల వివాదం ఎందుకు ఉత్పన్నం అవుతున్నది అన్న ప్రశ్నలకు సమాధానం కావాలి కదా. నిజానికి 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటికి ఆ కుటుంబానికి ఇన్ని ఆస్తులు లేవు. సండూరు పవర్ ప్రాజెక్టు కోసం 5 కోట్ల రూపాయలు కావాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఎలా సర్దుబాటు చేయాలో తెలియడం లేదని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తన వద్ద చెప్పుకున్నారని రాజంపేట ఎంపీగా ఉండిన సాయి ప్రతాప్ ఒక సందర్భంలో చెప్పారు. ఈ సందర్భంగా ఇంకో విషయము చెప్పుకోవాలి. 2004లో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని రాజశేఖర్ రెడ్డి తన ఆవేదనను వెలిబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులేవి అప్పుడు లేవు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఆ కుటుంబానికి ఆస్తులు కొండల్లా పెరిగాయి. అవే ఆస్తులు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి అవినీతి గురించి చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో కౌన్సిలర్ గా పనిచేసిన డేవిడ్ హాపర్ అమెరికా ప్రభుత్వానికి పంపిన ఈమెయిల్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన వికీలీక్స్ వల్ల ఈ వ్యవహారం వెలుగు చూసింది. 2007 అక్టోబర్లో డేవిడ్ సదరు ఈమెయిల్స్ పంపారు. నీటిపారుదల, గృహ నిర్మాణ రంగాలలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఈ అవినీతి వల్ల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాలను అమెరికా కంపెనీలు తీసుకోకపోవడం ఉత్తమమని డేవిడ్ స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రజలకు అవినీతి అలవాటైపోయింది. రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల నుంచి తమకు ఉచితాలు అందితే చాలు అనుకునే స్థితిలో ఉన్నారు. ఉచితాల కారణంగా రాజశేఖర్ రెడ్డి అవినీతిపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని బలంగా నమ్మడం వల్లనే అవినీతికి హద్దు అదుపు లేకుండా పోతున్నది అని డేవిడ్ సెప్టెంబర్లో పంపిన మరో ఈమెయిల్లో పేర్కొన్నారు. ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బుష్ నిర్ఘాంతపోయారని వికీలీక్స్ పేర్కొంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతితో తనకేం సంబంధమని జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ప్రస్తావించడం గమనార్హం. దాదాపు 20 ఏళ్ల క్రితం అమెరికా కౌన్సిలర్ తన లేఖలో పేర్కొన్నట్టు మన దేశంలో రాజకీయ నాయకుల అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదు. పట్టించుకునే పరిస్థితే ఉంటే అవినీతి మార్గాలలో అంతులేని సంపదను పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలరా? అయితే పాపం పండుతుంది అని అంటారు. ఇప్పుడు అవే అక్రమాస్తుల కోసం కుటుంబ సభ్యులు వీధి పోరాటాలకు, న్యాయ పోరాటాలకు దిగారు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి ఫలానా మొత్తాన్ని సమకూర్చవలసిందిగా తన సహచరుడికి చెప్పారు. ఆ సహచరుడు అంత మొత్తమా అని నోరు వెళ్ళబెట్టగా మనం ఏమైనా మట్టి పనులు చేసి సంపాదించామా అని రాజశేఖర్ రెడ్డి అన్నారట. అంటే అడ్డదారుల్లో పోగేసుకున్న సొమ్ము విషయంలో రాజశేఖర్ రెడ్డి ఉదారంగా ఉండేవారన్నమాట. ఈ ఉదారత చెల్లికి ఆస్తుల పంపకం విషయంలో జగన్మోహన్ రెడ్డిలో లోపించడమే వివాదానికి కారణం. అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవమే. అయినా కుటుంబ విలువలు, దాతృత్వం విషయంలో జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ప్రజలు ఆమోదించడం లేదు. తనేమిటో తెలుసుకోవడం వల్లనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. సంక్షేమ పథకాల మాటున అవినీతిని కప్పిపుచ్చుతున్నప్పటికీ కుటుంబంలో తలెత్తిన వివాదాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం చేశాయి. జగన్మోహన్ రెడ్డిలో ఉదార మనస్తత్వమే ఉండుంటే వేల కోట్ల సంపదను నేనొక్కడినే ఏం చేసుకుంటాను అని భావించి చెల్లికి ఉదారంగా పంచిచ్చేవారు. ఇందుకు విరుద్ధంగా తన మనుషులతో ఆస్తుల గురించి మాట్లాడిస్తున్నారు. కుటుంబపరమైన విభేదాలతో వైసీపీ నాయకులకు ఏం సంబంధం అన్న షర్మిల ప్రశ్నలో హేతుబద్ధతుంది. కుటుంబ గొడవలతో పాటు వివేకానంద రెడ్డి హత్య ఉదంతం కూడా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచాయి. అయినా విలువలు, విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు.